తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆకలైందండి, మరి అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మా బాబు, కళ్యాణి, ఏం కళ్యాణి, పసిబిడ్డకు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నావు. ఏమిటి కళ్యాణి, నువ్వేనా? నీకేనా ఈ పరిస్థితి వచ్చింది? ఏం జరిగిందో చెప్పు కళ్యాణి, ఏమైంది చెప్పు. నా పెళ్ళైనప్పటి నుంచి ఎందుకో నాన్న మనసు బాగోలేదు. మనిషిగా లేరు. ఎవరో చెప్పినా నీ నాన్న పిచ్చివాళ్ళ తిరుగుతున్నారు, పిచ్చిగా గుర్ర పందాలు ఆడుతున్నారని చెప్పారు. ఆ తర్వాత గురుగారు, మీరు ఈ మధ్య మందు తాగడం ఎక్కువైంది, రేసులు కూడా ఎక్కువయ్యాయి, కంట్రోల్ చేసుకోవాలి. స్టాప్ ఇట్. మీ పని మీరు చూసుకోండి. అలాగంటే ఎలాగరా? చూడు ఎలాగైపోతున్నావు. షటప్. సలహాలు ఇవ్వకండి, ఇష్టం ఉండదు. ఇష్టమైతే ఇక్కడికి రండి, లేదా అవతల పోండి. సార్, మొన్న రేస్ కోర్స్ లో మా అయ్యగారి దగ్గర 2 లక్షలు తీసుకున్నారండి. తిరిగి తీసుకురమ్మని నన్ను పంపించారండి. రేపు పంపిస్తాను. లేదండి, ఇప్పుడే తీసుకురమ్మని చెప్పారండి. శ్రీరామ్, ఓ 2 లక్షల చెక్ రాసి విడు మోహన్ బారాయ్. అలాగే సార్. చెక్కు వద్దన్నారండి, మొన్న చెక్కు కూడా తిరిగి వచ్చిందన్న. Shut up and get out. Get out, I say. Stupids. మీరు వెళ్ళొచ్చు. All of you, get out. శ్రీరామ్, ఇంకో బాటిల్ తెప్పండి. అలాగే సార్. ఇది కోర్టు వారి జప్తు నోటీస్. దజ్జా వాడుకున్నావు. ఏమిటి తాగొచ్చారా? మీ నాన్న చేసిన పనికి ఏమైనా చేస్తాను. కొంప కూల్చేశాడు కదే, నిలువున తగలేశాడు కదే, సాగు కొట్టకుండా చంపేశాడు కదే. ఏం చేశారండి? దివాలా తీశాడు. దివాలా తీశారా? తీడు మరి. గుర్రప్పందాలు పిచ్చిలో పడి లక్షలకు లక్షల ఆస్తి అప్పు చేస్తే ఉన్న ఆస్తి అంతా పోయింది, అప్పు చేసిన ఆస్తి కూడా పోయింది. తట్టుకోలేక ముడిపోసుకొని చచ్చాడు. అంటే చచ్చిపోయారా? చూడు, చెప్పవే, నాకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు చెప్పు. ఏడుస్తావే, ఏడిస్తే చచ్చిన రాడు, పోయి ఆస్తి రాదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమిటంటావే? ఒక్కతవే పిల్లవు కదా, నిన్ను చేసుకుంటే ఉన్న ఆస్తి అంతా వస్తుందని చేసుకున్నాను. ఇప్పుడు ఆస్తే పోయిన తర్వాత నిన్ను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టే? అంటే నా ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారా? లేకపోతే మరి నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? అపరించి బొమ్మని చేసుకున్నానా? ఆ చక్రవర్తి గారికి నీకు పరిచయం ఉందని, మీరిద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగారని, మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉందో లేదో ఉందని తెలిసినా చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను? పైసల కోసం చేసుకున్నాను. నువ్వు నన్ను చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు? పుస్తల కోసం చేసుకున్నావు. నీ ఇంట్రెస్ట్ నీది, నా ఇంట్రెస్ట్ నాది. ఇప్పుడు నా ఇంట్రెస్టే పోయిన తర్వాత నీ మీద నాకేం ఇంట్రెస్టే? ఇక ఒక క్షణం కూడా ఇక్కడ ఉన్నాను వీల్లేదు. నీ కొడుకుని తీసుకుని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, లేకపోతే నిన్ను నీ కొడుకుని ఫ్రీగా మేపడానుకున్నాను అనుకున్నావు నేను. ఆరేసు కోపంతో అన్నారనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను. నీకు నాకు సంబంధం లేదు, నీ బతికేదో నువ్వు బతుకు అన్నారు. ఎంత ప్రాధాయపడ్డా వినిపించుకోలేదు. ఆ తర్వాత ఆ ఇంట్లో పని చేసుకుంటా వీడి కోసం చదువుతున్నాను. లేదు కళ్యాణి, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. రా, మా ఇంటికి వెళ్తాం. వద్దండి, మీరు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. నీకు నేను బరువు కాకూడదు. కళ్యాణి,
నేను పరాయి వాడిని అనుకుంటే నీ ఇష్టం, కాదు నీ ఆత్మీయుడిని అనుకుంటే, నీకు ఒకరున్నారు అనుకుంటే నాతో రా. బయలుదేరు. గౌరీ, వస్తున్నానండి. ఏమండి? గౌరీ నమస్కారం అండి. చూడు, వీళ్ళు ఇక్కడే ఉంటారు, స్నానానికి వెళ్తారు. రండి. ఏమండి? వాళ్ళు స్నానం చేశారా? ఎవరండి వాళ్ళు? వాళ్ళు ఓ, రా కళ్యాణ్. టిఫిన్ తిన్నావా? తినాలని లేదు. బాలేదరివే, తినాలి లేకపోవడం ఏంటి? గౌరీ, వెళ్ళి టిఫిన్ ఏర్పాటు చేయి. బాబు రా, టిఫిన్ తిన్నావా? తినలేదు? గౌరీ, వెళ్ళి ఏర్పాటు చేయి త్వరగా. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. అబ్బే, ఇబ్బంది ఏముంది, గదులు ఉన్నాయిగా. బాబు పద, టిఫిన్ చేద్దుకొని. ఏమండి? ఇంతకు వాళ్ళెవరు? కావలసిన వాళ్ళు. చుట్టాలా? అంతకంటే ఎక్కువ. ఎక్కువ అంటే? చెప్పానుగా, బాగా కావలసిన వాళ్ళని. మీ ఊరేనా? వాళ్ళ ఆయన ఏం చేస్తుంటారు? వదిలేశాడు. ఎన్నాళ్ళు ఉంటారు? ఏ ఏం లేదు. వస్తాను. కళ్యాణి, నీ సొంతిల్లే అనుకో, మొహమాట పడకు. ఏం బాబు, నీకేం కావాల్సిన పినినడి తీసుకో. ఏమే, ఎవరట? ఎవరో కావాల్సిన వాళ్ళంట. చుట్టాలా? అంతకంటే ఎక్కువ అంట. అంటే? అంటే ఏముంది, చెప్పారుగా, పిన్ని అని. నువ్వు పిన్ని అయితే ఆమె ఎవరట? కళ్యాణి, 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 ఏమిటి ఇక్కడ పడుతున్నారు? బాబు లే, బాబు రండి. గౌరీ, 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 ఏమిటి వాళ్ళని అక్కడ పడుకోబెట్టావు? రా కళ్యాణి, వాళ్ళు ఇక్కడే పడుకుంటారు, ఈ రూమ్ వాళ్ళకి ఇచ్చేయి. నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టు. ఈ పుస్తకం తీసి లోపల పెట్టు. వాళ్ళు చాలా బాగా బ్రతికిన వాళ్ళు. కూర వేసుకుంటారా? ఒకప్పుడు నన్ను ఎంత బాగా చూశారు. పులుసు వేసుకుంటారా, చారు వేసుకుంటారా? పెరిగే మజ్జిగే ఉంది. చాలే. రంగనాథ్, రంగనాథ్, ఏమిటి ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? అమ్మా, మిమ్మల్ని ఎలా గుర్తు పెట్టుకోకుండా ఉంటాను? దగ్గరుండి పెళ్లి జరిపించారు, దూరంగా ఉండి కాపురాన్ని చెడగొట్టారు. నేనా? నేను చెడగొట్టానా, మీరు చెడగొట్టుకున్నారా? ఓకే ఓకే, ఎవరు చెడగొడితే ఏంలేండి, కాపురం చెడిపోయింది. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మీ చెడిపోయిన కాపురాన్ని నిలబెట్టాలని వచ్చాను. గుడ్, వెరీ గుడ్. బట్ ఐఎమ్ సారీ మిస్టర్ చక్రవర్తి, ఇష్టం లేని పెళ్లిళ్ళు, ఇష్టం లేని కాపురాలు కలకాలం నిలబడం. చేసుకున్న తర్వాత కష్టమైనా నష్టమైనా భరించాలి, తప్పదు. ఓహో, మీ ఆవిడకి ఎవరితో సంబంధం ఉందని తెలిస్తే మీరు అడ్జస్ట్ అయిపోయి కాపురం చేస్తారా? జస్ట్ అడుగుతున్నాను. కళ్యాణిని గురించి మాత్రం మీరు ఎప్పుడు అలా మాట్లాడకండి. ఆమె సంసారం ఎందుకు చెడిపోయిందో, ఆమె ఇంట్లో నుంచి ఎందుకు గెట్టేశారో నాకు బాగా తెలుసు.
అయ్యో, ఈ ప్రపంచం పుట్టప్పటి నుంచి ఆడదాని మాటలు వినే మగాడు చెడిపోతున్నాడు. నా గురించి చెడు చెప్తే గాని మీ సానుభూతి ఆమెకు రాదు. అందుకని అలా చెప్పిందని మీరు ఎందుకు అనుకుని ఉండకూడదు? నేను ఆమెను పొమ్మన్నానా? దేనికోసం అట? ఆస్తి కోసం అట. ఏ నాకు లేక లేకపోతే ఉన్నది చాలక? ఇట్ ఈస్ ఫన్నీ. చూడు మిస్టర్ రంగనాథ్, జీవితంలో భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చినప్పుడు ఆ ఇద్దరిలో విడివిడిగా ఎవరిని అడిగినా తమదే రైటు, ఎదటి వాళ్ళకి తప్పు అంటారు. అది విన్నవాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ ఎదటి వారి స్థానంలో ఒక్క క్షణం మనం ఉండి ఆలోచించగలిగితే, ఒకవేళ మనమే తప్పు చేశామేమో అని అనుకోగలిగితే ఆ సమస్యలన్నీ మబ్బుల్లా విడిపోతాయి. లోకంలో పెళ్లి చేసుకున్న వెంటనే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు, కొంతకాలం కాపురం చేసిన తర్వాత విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు ఎలా విడిపోయినా ఆఖరి దశలో మాత్రం వాళ్ళు కలుసుకోక తప్పదు. అదే వివాహ బంధం. ఆ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు, కలవకుండానూ ఆపలేరు. అందుకే ఆమెకి అన్యాయం చేయదు, ఆ బిడ్డను అనాథం చేయదు. ప్లీజ్. బిడ్డ? ఎవరి బిడ్డ? మీ బిడ్డే. వాడు నా బిడ్డ అయితే ఇక్కడే ఉండేవాడు, దాంతో ఎందుకు పోతాడు? మిస్టర్ రంగనాథ్, పట్టుదలకు పోవద్దు. ఆవిడని ఇక్కడికి తీసుకొస్తాను. ఒకవేళ తప్పు చేస్తే క్షమాపణ చెప్పిస్తాను. మీ కాపురం నిలబడాలి. కాపురమా? ఎంతమందితో చేయమంటావు కాపురం? అంటే అంటే సుశీల, ఏమండి పిలిచారా? షీ ఈజ్ మై వైఫ్. నాకు దేవత లాంటి భార్య ఉంది. ఇప్పుడు ఆ రాక్షసుని తెచ్చి ఎక్కడ పెట్టమంటావు? ఒక ఆడదే ఇంకొక మగాడి కావాలని కోరుకున్నప్పుడు ఒక మగాడు ఇంకొక ఆడదాన్ని కోరుకోవడం తప్పులేదు కదా. అందుకే సుశీలను పెళ్లి చేసుకున్నాను. ఒక భార్య ఉండగా ఇంకో భార్యతో కాపురం చేయడం చట్టం ఇచ్చే నేరం. ఆ నేరం నేను చేసి జైల్లో కూర్చోలేను. వెళ్ళి. గౌరీ, 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 ఇదేమిటి? గౌరీ ఎక్కడ? సినిమాకి వెళ్ళారు. సినిమాకా? ఆవిడ రానని చెప్పింది. రజనీ బలవంతం చేసి తీసుకెళ్ళింది. పైగా మీరు ఆలస్యంగా వస్తున్నారు, ఎప్పుడు వస్తారో తెలియక. మరి నువ్వు అటు చేస్తున్నావేంటి? ఏ నేను ఆడదానికానా? ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయమంటారు? వంట అయిపోయింది, మీరు భోజనం చేస్తానంటే వడ్డిస్తాను. నాకు తినాలనిపించడం లేదు. ఎందుకు తినాలని లేదు? ఎందుకు? నా మనసేం బాగుండలేదు. ఎందుకని? రంగనాథ్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? నా బలవంతం మీదగా ఈ పెళ్లి కొప్పుకున్నావు. నీ పెళ్లి ఇలా అయిపోతే? నిజమే, బలవంతంగా పెళ్లి చేయగలం, కానీ బలవంతంగా మనసు ఇవ్వలేం, పుచ్చుకోలేం. బలవంతంగా కాపురం చేయలేం కూడా. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాలి. అది మీలా అందరు చేయలేరు. నిజమే. గమ్యం చేరాలనుకున్నప్పుడు, వెళ్ళడానికి ఆ రైలు తప్ప మరో రైలు లేనప్పుడు, అందులో కూర్చోవడానికి చోటు లేకపోయినా నిలబడైనా ప్రయాణం చేయాలి. తప్పదు. అలాగని నిప్పులు జరిగే ఇంజిన్ మీద నిలబడి ప్రయాణం చేయలేరుగా. అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అంటే మీరు వెళ్ళిన రాయబారం చెడిపోయినట్టేగా. అతనికి రాక్షసులా ఉన్నాడు. పొరపాటు. రాక్షసుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. కళ్యాణి, నేను నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ మా ఆఫీసులో ఉద్యోగం చేద్దావు కానీ. నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోదామని. కళ్యాణి, ఏం జరిగింది? ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా? గౌరీ వెళ్ళి మీ ఆయన ఏం చేస్తుంటాడు? వదిలేశాడట. ఎందుకని? మీ ఆయనలాగే
ఆ, మా ఆయన నన్నే వదలలేదు, నేనే ఆయన వదిలేశాను. అవును, వీళ్ళ ఆయన మీకెలా తెలుసు? మా నాన్నగారికి తెలుసు. పుట్టింటి తరఫా అత్తింటి తరఫా? ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్? ఫ్యామిలీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండా? కూర్చోండి. ఏమిటి సార్ అది? మీ మామగారు చనిపోయినాటికి ఆయన తాలూకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కూడా ఒకటి కోర్టులో ఉంది. దాన్ని వారు కోర్టు వారు ఒప్పుకున్నారు. ఆయన గారు లేరు కనుక ఆయన కూతురు గాని మనవడు గాని ఆ డబ్బుకి హక్కుదారులు అవుతారు. ఏమాత్రం ఉంటుంది సార్ ఆ డబ్బు? దగ్గర దగ్గర 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలా? అమ్మా, చంపేశారండి. దాన్ని ఇంట్లోంచి పంపించేశానే. ఆవిడ సంతకం పెడితే కానీ డబ్బు రాదు. ఈ మాట నిన్న చెప్పుండకూడదండి. ఏ? నిన్న చక్రవర్తి గారు వచ్చి బ్రతిలాడిపోయాడు. ఈ సంగతి ముందుగా తెలిసింటే కాస్త బెట్టి చేసినా ఒప్పుకునేవాడిగా. చచ్చా, సర్లేండి, నా భార్య కదా, నేను రమ్మంటే వస్తుంది వస్తుంది వస్తుంది. మీరు ఈ సంగతి ఎవరికి చెప్పకండి. ఎవరండి? చక్రవర్తి గారు నారాయణ. లేరండి. మీరెవరు? కళ్యాణి భర్త. మీరేనా ఆవిడ వదిలేసిన ప్రభుత్వలు? లేదండి, సంసారం అన్నాక భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న కలహాలు రాకపో. నేను తొందరపడ్డ మాట వాస్తవమే. ఒకరోజు నా స్నేహితులందరూ పట్టుబట్టడం వల్ల తాగి ఇంటికి వచ్చాను. ఎందుకు తాగి వచ్చావండి? ఆ మైకంలో నా ఇష్టం అన్నారు. నీ ఇష్టమైతే నేను తాగుతానంది. కోపంతో కొట్టారు. అంతేనండి, అంతే నేను చేసిన తప్పు. దాంతో బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. బాబుని చూడకుండా నేను ఉండలేను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. ఆమె కోసం తిరిగి 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 ఇంకా తాగుపోతున్నాయ్యా. తెలుసుకున్నాక నా భార్యని నేను కలుసుకోవాలని, నా బాబుని నాతో తీసుకువెళ్ళాలని ఎంతో ఆశగా వచ్చాను. ఏమండి, నా సంసారం నిలబెట్టండి. నా భార్యను నాతో పంపించండి. ఈ పుణ్యాన్ని మీ చేతులతో కట్టుకోండి. అలాగే అన్నయ్య గారు, రండి కూర్చోండి. ఏమండి కళ్యాణి గారు, ఒకసారి రండి. మీ వారు వచ్చారండి. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ వారు వచ్చారండి. జరిగిన పొరపాటుకి సిగ్గుపడుతున్నాను కళ్యాణి. నీకు అభ్యంతరం లేకపోతే నీ కాలు పట్టుకుంటాను. చూసే అవే మాట్లాడే గారు, భార్య కళంగా భర్త పట్టమేంటి? ఆయన ఎంత బాధపడిపోతున్నారు చూడండి. ఎవరే? వాళ్ళ ఆయన. చూడండి, దీన్ని చూడండి. దీని మొక్క తాగుతాడు, దీని కళ్ళ ముందే తిరుగుతాడు. ఇదే వదిలేసింది. అయినా 5 సార్లు కబురు చేసింది. వాడు వచ్చాడా? రాలేదు. ఆయన పెద్ద మనిషి కాబట్టి తనంతా తానే వచ్చారు. బయలుదేరండి, బయలుదేరి వెళ్ళండి. క్షమించండి, నేను వెళ్ళాను. కళ్యాణి, నువ్వు ఆ మాట అంటే నేను ఇప్పుడే ఇక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. అయ్యో అన్నయ్య గారు, అంత మాట అనకండి. నీకు తెలియదమ్మా, నా బాధ నీకు తెలియదు. అయ్యో, ఏమే ఎందుకు వెళ్ళవు? శ్రీరామచంద్రుడు సీత లాంటి మా తల్లిని అడవిలో వదిలేస్తాడు. రాముడు ఎప్పుడు పిలుస్తాడా పరిగెత్తుకెడదామని ఆమె ఎదురు చూసింది. ఏ నువ్వు ఆవిడకన్నా గొప్పదానివా? రాముడు సీతను అనుమానించాడు, అన్ని నిన్ను అనుమానించాడా? అవమానంతో కుమిలిపోతున్నాడు. రాముడు సీత సీరాన్ని శంకించాడు. ఇక్కడ అన్నయ్య నా భార్య నా బిడ్డ అంటున్నాడు. తను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు కదా. ఎంతకన్నా మంచి మొగుడు ఇక్కడ దొరుకుతాడే. బయలుదేరి వెళ్ళు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అంతేకాని అంత మాత్రం నేను వెళ్ళను. ఏమిటే వెళ్ళనంటావు? సార్, జుట్టు పట్టుకు లాక్కెళ్ళండి. అవును అన్నయ్య గారు, తాళి కట్టిన భర్తకి ఏం చేయడానికి హక్కు ఉంది. తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి. అనవసరమైన విషయాల్లోనూ నీకు సంబంధం లేని వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. వెళ్ళి నువ్వు కూడా రాబడి. ఏమయ్యా, నువ్వు తాళి కట్టిన భర్తవా? ఎప్పుడు కట్టావు? ఎక్కడ కట్టావు? ఎలా కట్టావు? ఎవరికి కట్టావు? మొన్న నువ్వేమన్నావో గుర్తుందా? నాకు దేవత లాంటి భార్య ఉంది, ఈ రాక్షసుని ఎలా తీసుకెళ్తాను అన్నావు.
ఇప్పుడు ఈ రాక్షసుని తీసుకెళ్ళి ఎలా కాపురం చేస్తావు? ఆ బిడ్డకు అన్యాయం చేయొద్దని ప్రతిమానితే ఆ బిడ్డ నా బిడ్డే కాదన్నావు. ఇప్పుడు కాని బిడ్డను తీసుకెళ్ళడానికి ఎలా వచ్చావు? ముందు వీటన్నిటికీ సమాధానం చెప్పు, ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడతాం. ఏం సమాధానం చెప్పమంటారు? ఆ రోజు నేను ఎక్కువగా తాగేశాను అంతే. మీరు మాట్లాడేది ఏది అర్థం కాలేదు. దాంతో అర్థం లేకుండా నేను మాట్లాడేశాను. తర్వాత తెలుసుకున్నాను ఎంత తప్పు చేశాను అని. నాకు నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి, అందుకే వచ్చేసాను. నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ప్రమాణ పూర్తిగా అందుకే వచ్చాను. అలాగే అయితే ఈ నోటీస్ ఏమిటి? వాళ్ళ నాన్నగారి ఇన్కమ్ ట్యాక్స్ లావాదేవీల్లో ప్రభుత్వం తిరిగి ఇచ్చే రిబేట్ నోటీస్, అవునా? ఆ డబ్బు తీసుకోవాలంటే ఆమె రావాలి, లేదా ఆ బిడ్డ రావాలి. నువ్వు వచ్చింది అందుకే 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 నిజమేనే వేశారు. ఎప్పుడు వేశారో నాకే తెలియదు. బాబాయ్, డబ్బు కోసం గడ్డి తినేది ఇలాంటి వేధవల్ని, ఏ అవసరానికి ఆ రంగులు మార్చే సన్నాసుల్ని నిలువు నాకు కాల్చి చంపాలి. గెడ వెళ్ళు. మళ్ళీ ఆమె కోసం ఇంటికి వచ్చావు, మర్యాద వెళ్ళు. ఉమ్. ఉమ్? ఉమ్. నీ అస్సలు రంగు నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజున మా ఇంటికి వచ్చింది మా కాపురాన్ని నిలబెట్టడానికి కాదు, చెడగొట్టడానికి. నన్ను రెచ్చగొట్టేవు, నా చేత ఆ మాటలు అనిపించావు. నీకు కావలసింది నేను ఆమెను కాదండం, వదిలేయడం. నేను ఆమెను వదిలేస్తే నువ్వు ఆమెతో హాయిగా సుఖంగా కాపురం చేయాలి. నీ భార్య అమాయకురాలు కాబట్టి, నువ్వు నోరు మూసుకొని లోపలికి పో అంటే పోయే పిచ్చిది కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తించగలుగుతున్నావు. నీకు నాకు తేడా ఏమిటి? కట్టుకున్న భార్య ఉండగా నేను తాగి మరొక దాంతో తిరిగాను. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటి? కట్టుకున్న భార్య ఉండగా మరొకటి పిల్లాన్ని లేపుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాంతో గురుకుతున్నావు. నీకు నాకు తేడా ఏమిటి? ఓకే, ఆమె నా భార్య ఎలా కాదో, నా ఇంటికి ఎందుకు రాదో, నాతో ఎలా కాపురం చేయదో చూస్తాను.